చెప్పేది అసలు నువ్వు నిన్న అడుగుతా ఫస్ట్. హలో లేదా ఒక స్టూడెంట్ కి బ్యాక్ ఎనీ స్టూడెంట్ యూ కెన్ రైజ్ ద హ్యాండ్. ఎవరైనా ఒకరు చేయొద్దండి. ఎవరన్నా ఒకరు. అవో ఇక్కడ ఒక బాబు ఎత్తింది. ఎవరు? I told you 3 points. 1, 2, 3. Come, you explain me the 3 points. పేరు చెప్పు. So very good afternoon. My name is Imran. I'm 18 years old. So I have not listened to you properly as I'm recording all those clips. But sir, I wish that our youth should know more about the politics. As I come from the decent family, so I'm so encouraged to join into BRSP and work for the Telangana, sir. So I need proper guidance. Please help me out. The purpose of the meeting itself is for proper guidance. Give it to some students, no? No, Narayan K, no, this ko beta. You should tell me. You take the mic. I told you the 3 reasons why Telangana should object Godavari Polavaram Bankachalla link. 1, 2, and this is the 3rd point. Let me know. Hello everyone. Hi Sana. All right. You tell your name, introduce yourself, and tell the 3 points. అందరికీ నమస్కారం. నేను And tell. Yeah, okay. Carry on. ఓకే Short and sweet. 3 Short and points. sweet, yes. Straight. శ్రేయా రెడ్డి ఫ్రమ్ నారాయణఖేడ్. ఇప్పుడు సార్ అడిగినట్ల హరీష్ అన్న అడిగినట్ల 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనము కట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రతి ఒక్క దానికి ఆబ్జెక్ట్ చేసిండ్రు. హీ హాజ్ నాట్ ఎంకరేజ్డ్ ఈవెన్ 1 ప్రాజెక్ట్. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నప్పటికీ సీఎంగా అయినా కూడా తెలంగాణ ప్రాజెక్ట్ ఎవరైతే దత్తతకు తీసుకుండో ఆ ప్రాంతం పట్ల కూడా ప్రేమ లేకుండా చెప్పిండు, అన్నిటికీ ఆబ్జెక్ట్ చేసిండు. సో మనం ఎందుకు ఇవ్వాలి? సో అయితే దత్తతకు తీసుకుండో ఆ ప్రాంతం పట్ల కూడా ప్రేమ లేకుండా చెప్పిండు, అన్నిటికీ ఆబ్జెక్ట్ చేసిండు. సో మనం ఎందుకు ఇవ్వాలి? సో ఆయనని ముందుకు ఫస్ట్ వచ్చి ఇవన్నీ రివోక్ చేసుకోమని చెప్పి చెప్పాలి మనం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫస్ట్ లో బి చెప్పిన బిడ్డ, ఏ అండ్ బి. ఏ ప్రాజెక్టు వ్యతిరేకించిండో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి. బి, ఫస్ట్ బి, 968 టీఎంసీ గోదావరిలో తెలంగాణకు కేటాయించబడ్డది. ఆ 968 నువ్వు అబ్జెక్ట్ చేస్తున్నావు. అబ్జెక్ట్ చేయకుండా ఆ 968 తెలంగాణకు దక్కుతాయని నువ్వు ఒప్పుకోవాలి. 968 టీఎంసీ తెలంగాణ అబ్జెక్ట్ చేస్తున్నావు. అబ్జెక్ట్ చేయకుండా ఆ 968 తెలంగాణకు దక్కుతాయని నువ్వు ఒప్పుకోవాలి. 968 టీఎంసీ తెలంగాణకు దక్కుతాయి అని చెప్పి ఒప్పుకోవాలి. అండ్ అకార్డింగ్ టు ద అగ్రిమెంట్, ట్రిబ్యునల్ అగ్రిమెంట్, 968 గోస్ టు తెలంగాణ అండ్ 512 గోస్ టు ఆంధ్రప్రదేశ్ గోదావరి నీళ్ళు. అండ్ ఆ నీళ్ళలో మీది ఎంత లెక్క వస్తుంది, మీకు ఎన్ని గానం టీఎంసీలు నీళ్ళు వస్తున్నాయి, మాకెన్ని వస్తున్నాయి అని చెప్పి అదొకటి తేల్చుకోవాలి. తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ముందుకు వచ్చి తేల్చుకుందాం. పాయింట్ నెంబర్ 2 అమ్మాయి బాగా చెప్పింది కానీ మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావాలి. ఉన్నారా? ముందుకు వచ్చి తేల్చుకుందాం. పాయింట్ నెంబర్ 2 అమ్మాయి బాగా చెప్పింది కానీ మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావడానికి. పాయింట్ నెంబర్ 2, సరే ఫస్ట్ 968 మాది ఇచ్చేసేయి, కంప్లైంట్ అని విత్డ్రా చేయి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు నీళ్ళు ఉన్నాయా దీని తర్వాత? ఆఫ్టర్ 1480 వెదర్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ అవైలబుల్, హౌ మచ్ వాటర్ ఈజ్ అవైలబుల్? ఉంటే ఎంత ఉన్నాయి? నికర జలాల, వరద జలాల. నికర వరద తేడా కూడా తెలవాలి. అష్యూర్డ్ వాటర్, సర్ప్లస్ వాటర్. అష్యూర్డ్ వాటర్ అంటే ఒక నదిలో ప్రవహించే నీళ్లలో 75% ప్రామాణికంగా తీసుకొని తప్పకుండా 75% ప్రామాణికంగా వచ్చే నీళ్లను నికర జలాలు అంటారు. అంతకు మించి వచ్చేదాన్ని వరద జలాలు అంటారు. సో పాయింట్ నెంబర్ 2, నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటే నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా? ఉంటే ఎంత ఉన్నాయో తేలాలి. తేలిన తర్వాత పురోరాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 65% ప్రకారంగా 1000 తేలితే 650 మాయి, 350 మీయి. అది తేలినాక నువ్వు స్టార్ట్ చేయి. మా 650 మేము కట్టుకుంటాం, నీ 350 నువ్వు కట్టు. అది ముందు తేల్చాలంటే ఎవరు తేల్చాలి? అయితే ట్రిబ్యునల్ ఆర్ సిడబ్ల్యూసి హ్యాస్ టు టెల్, వాళ్ళు చెప్పాలి. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3,
ఇప్పుడు కృష్ణా నది నుండి మనకు వచ్చే అకార్డింగ్ టు ద ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సపోజ్ టు షేర్ వాటర్ అకార్డింగ్ టు 1980 అగ్రిమెంట్. సో ఇప్పుడు మన తెలంగాణ విభజించిన తర్వాత మనకు నీళ్లు కృష్ణా నుంచి ఇంకా 45 TMC అనేది రావాలి, ఇఫ్ ఐ రిమెంబర్ ద నంబర్ రైట్. సో 45 TMC నీళ్లు మనకు వస్తుందా? మీరు దాని గురించి మాట్లాడతలేరు. ఎక్కడ తెలంగాణకి రావాల్సిన హక్కు నీళ్ళ గురించి మీరు ఎక్కడ మాట్లాడతలేరు. సో మీరు మాట్లాడిన తర్వాత, మీరు అప్రూవ్ చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మీరు అప్రూవ్ చేసిన తర్వాత మేము కూడా ఆలోచిస్తాం, కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీరు అప్రూవ్ చేసిన తర్వాత మేము కూడా ఆలోచిస్తాం, కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. థర్డ్ పాయింట్, శ్రేయ పాపం షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్, బట్ మీకు మళ్ళీ అర్థం కావడం కోసం బోర్ అవుతుందా? ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఇది ఏదో పాలిటిక్స్ అంటేమో మంచిగా బ్రహ్మాండంగా వేయచ్చు, కానీ నీళ్ళ గురించి చెప్పాలంటే కొద్దిగా టఫ్ సబ్జెక్టు, మీకు కూడా అటెన్షన్ అవసరము. థర్డ్ పాయింట్, శ్రేయ ఏం చెప్పింది ఫస్ట్ అర్థమైంది కదా, మళ్ళీ చెప్పాలా? ఫస్ట్ 968 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన నీళ్లకు అడ్డు చెప్పొద్దు, చెప్పిందని బ్యాక్ తీసుకో. తెలంగాణ ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల మీద అడ్డు చెప్పినవు, దాన్ని అన్ని వాపస్ తీసుకో. 1. 2 ఏంటిది? ఈ 1480 పోయిన తర్వాత నదిలో నీళ్లు ఉన్నాయా, ఉంటే వరద జలాలా, నికర జలాలా, ఎన్ని ఉన్నాయి? ఇది లెక్క తేల్చాలంటే ట్రిబ్యునల్ అన్న చెప్పాలి, సిడబ్ల్యూసీ చెప్పాలి. ఫస్ట్ లెక్క తేల్చు. తేలిన లెక్కలో 65% మాది, 35% నీది. లెక్క తేలినాక మేం కట్టుకుంటాం, నువ్వు కట్టుకుంటాం, అప్పటిదాకా నువ్వు కట్టేది లేదు. నంబర్ 2. నంబర్ 3, లాస్ట్ పాయింట్, గోదావరి కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు మళ్లిస్తే ఆ నీళ్లు ఎగువ రాష్ట్రాలకు చెందుతాయి అని ట్రిబ్యునల్ అవార్డు చెప్పింది. ఎలా చెందుతాయి? నాగార్జున సాగర్ పైన 45, కర్ణాటక 21, మహారాష్ట్ర 14. 80 TMCలు మళ్లిస్తే ఈ లెక్క. 80 కంటే ఎక్కువ తీసుకపోతే కూడా ఇదే ప్రోరాటోలో ఇయ్యాలి అని ట్రిబ్యునల్ చెప్పింది. నేను చెప్పలే, నువ్వు చెప్పలే. ఇప్పుడు 80 మీద 200 తీసుకపోతా బంకచర్ల అంటున్నావు. మరి ఆ 200లో మాకు 112.5 నాగార్జున సాగర్ పైన రావాలి. పాత 45, కొత్త 112 అంటే 157 TMCలు పక్కకు పెట్టడానికి నువ్వు తయారున్నావా? ముందు ఒప్పుకుంటావా చెప్పు. ఆ 157 వచ్చినాయి అనుకో, మన పాలమూరు రంగారెడ్డికి 80 TMCలు ఇచ్చుకుంటాం, 90 ఇచ్చుకుంటాం. పాలమూరు రంగారెడ్డి 90, దిండికి ఒక 25, మన కల్వకుర్తి ఒక 40. ఫుల్ అయిపోయి మనకి పాలమూరు పచ్చ పడుతుంది, నల్గొండ పచ్చ పడుతుంది, రంగారెడ్డి, వికారాబాద్ కూడా ఫుల్ నీళ్లు తెచ్చుకోవచ్చు. ఈ 3 పాయింట్ల వల్ల మనం వ్యతిరేకిస్తున్నాం. గుడ్డిగా వ్యతిరేకిస్తలేం, రాజకీయం కోసం మాట్లాడతలేం, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ సంస్థ. బిగ్ అప్లాస్ టు శ్రేయ, ధైర్యంగా ముందుకు వచ్చింది, చక్కగా చెప్పింది. సో మనము బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ, పేగులు దిగదాకా కొట్లాడింది. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. చావడానికి సిద్ధపడ్డాడు తప్ప దీక్ష విరమించడానికి సిద్ధపడకుండా ఢిల్లీని కదిలించి అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన తెచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనాలే కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమ సంస్థగా, తెలంగాణను సాధించిన పార్టీగా, తెలంగాణ హక్కుల కోసం ప్రతి నిత్యం ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ గా ఉంటది, ప్రజల పక్షాన పోరాడుతుంది. అన్ని పార్టీలకు రాజకీయం అనేది ఒక టాస్క్, ఒక గేమ్. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలు అనేది ఒక టాస్క్. మీకు రాజకీయాలు ఒక గేమ్ కావచ్చు, మీకు రాజకీయాలు అధికారం కోసం కావచ్చు, కానీ గులాబీ పార్టీకి రాజకీయాలు అనేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నీళ్ల కోసం. అది మిగతా పార్టీలకు మనకున్న తేడా. ఇది మీరు దయచేసి గమనించాలి. ఇది నెక్స్ట్